శ్రీవాణి అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం 10 పైసలు ఎట్లాగూ ఏ గుళ్ళకి ఇవ్వదు. దాంతో ఆ టైంలో టీటీడీ తరపున శ్రీవాణి అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి 10,000 రూపాయల టిక్కెట్టు టోటల్‌గా 10,500 ఉంటది. 10,000 రూపాయలేమో శ్రీవాణికి, 500 రూపాయలు టిక్కెట్‌కి బ్రేక్ దర్శనానికి ఇచ్చి ఒక చక్కటి సంస్కృతిని అలవాటు చేశారు. ఆ డబ్బులతో ఈ గుళ్ళని కట్టేటటువంటి దానికి ఇచ్చేవాళ్ళు. దాంతో అనేక దళిత వాడలు, గిరిజన వాడల్లో ఆలయాల నిర్మాణం జరిగింది. 10 లక్షల రూపాయలు పెట్టి గుళ్ళు కట్టారు. వందల ఆలయాలు కట్టారు. సరే, జగన్ మీద ద్వేషంతో అది ప్రచారం చేయకుండా దాన్ని బూతుగా చూపించి దాని మీద తప్పుడు ప్రచారాలు చేశారు. ఆ రోజున జగన్ ద్వేషులు అందరూ కలిసి జగన్ని దూషించి ద్వేషించి కట్టించిన దాన్ని కూడా ఏమి కట్టలేదన్నటువంటి విధంగా కుంభకోణం అంటూ దాన్ని అసలు శ్రీవాణినే రద్దు చేస్తామన్నా. నేను అప్పుడే చెప్పాను, అనేక ఆలయాలు కట్టారు, దాన్ని ఎవడూ రద్దు చేయలేడు, చేస్తే వాళ్ళ కర్మ అని చెప్పి. తర్వాత వచ్చిన తర్వాత శ్రీవాణి కంటిన్యూ అవుతుంది. అయితే ఇప్పుడు ఆ శ్రీవాణి నిధులు ఇవ్వట్లేదంటూ ఆంధ్రజ్యోతి రాసుకొచ్చినటువంటి కథనం ఇది. ఆలయాల నిర్మాణాలకు అనుమతులు ఇస్తారు, కానీ బిల్లులు ఎప్పుడు వస్తాయో తెలియదు. తిరుమల తిరుపతి దేవస్థానంతో పెట్టుకుంటే ఆలయ నిర్మాణాలు ఎప్పుడు పూర్తవుతాయో కూడా తెలియదు. కష్టమో నష్టమో సొంత డబ్బులతో ఆలయాలు నిర్మించుకోవడం మంచిది. శ్రీవాణి పేరుతో టీటీడీ ఇచ్చే నిధులపై భక్తుల అభిప్రాయం ఇది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల కొత్త ఆలయాల నిర్మాణాలతో పాటు మరికొన్ని పాత ఆలయాల జీర్ణోద్ధరణకు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టీటీడీ ఆర్థిక సహకారం అందిస్తుంది. రాష్ట్రంలో హిందూ ధర్మ అభివృద్ధి కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలో ఆలయాలను నిర్మించి ఆయా వర్గాల్లో భక్తిని పెంపొందించే టీటీడీ పథకం తీసుకొచ్చింది. కొత్త ఆలయాల నిర్మాణంతో పాటు పాత ఆలయాల పునర్నిర్మాణానికి 20% నిధులు ఆయా ఆలయాల పాలక మండలి లేదా గ్రామస్తులు సమకూరిస్తే మిగిలిన మొత్తాన్ని శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టీటీడీ అందిస్తుంది. ఈ మొత్తం నిధులతో ఆలయాల నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. టీటీడీ లక్ష్యం ఇప్పుడు నీరుగారిపోతుంది. శ్రీవాణి ట్రస్ట్ నుంచి ఆలయాల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే సమయంలో ఉన్నంత వేగం నిధుల విడుదలలో ఉండడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో చాలా ఆలయాల నిర్మాణాలు శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఆలయాల నిర్మాణాలు చేపడితే గత ప్రభుత్వంలో మరికొన్ని ఆలయాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఏ ఆలయానికి కూడా నిధులు విడుదల చేయడం లేదు. టీటీడీ ఎస్సీఈల కార్యాలయంలోనే ఏదో ఒక కొర్రి వేసి బిల్లులు విడుదల చేయడం లేదు. వందల సంఖ్యలో ఆలయ నిర్మాణాలు మొదలై కొంతమేర పనులు పూర్తయిన తర్వాత శ్రీవాణి నుంచి నిధులు నిలిచిపోవడంతో కాంట్రాక్టులు పన్ను మధ్యలో ఆపేస్తున్నారు. బిల్లులు రాకుండా పనులు ఎలా చేయాలని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దీంతో గ్రామాల నుంచి వందల సంఖ్యలో ప్రజలు దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తెలియక దేవాదాయ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. టీటీడీ అధికారుల వ్యవహారంతో శ్రీవాణి నిధులంటేనే గ్రామస్తులు భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆలయాల నిర్మాణం కోసం దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి టీటీడీ బోర్డుకు ప్రతిపాదనలు పంపడం తర్వాత ఆగమేఘాల మీద అనుమతులు వస్తాయి. ఆ తర్వాతే టీటీడీ అధికారుల వ్యవహారంతో కథ మారిపోతుంది. కూటమి ప్రభుత్వంలో విజిలెన్స్ విచారణ పేరుతో మరింత ఆలస్యం చేస్తున్నారు. దీంతో గ్రామస్థాయిలో శ్రీవాణి నిధులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం 11 కోట్ల నిధులు విడుదల కాకపోతే ఇటీవల పలు ఆలయాల నిర్మాణాలు నిలిచిపోయినాయి. విషయాన్ని దేవాదాయ శాఖ కమిషనర్ అనేకసార్లు టీటీడీ దృష్టికి తీసుకెళ్లిన ఫలితం శూన్యం. టీటీడీ చైర్మన్ ఈవో నిధుల విడుదలకు ఆమోదం తెలిపినా కూడా కింది స్థాయి సిబ్బంది వ్యవహార శైలి కారణంగా మొత్తం వ్యవస్థ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సింది. ఇక్కడ మళ్ళీ సిగ్గులేని నీచ జర్నలిజం. అక్కడ పాలసీ డెసిషన్ వాళ్ళ వల్లనే ఆగింది. టీటీడీ చైర్మన్, ఈవో వాళ్ళందరూ ఆపుతున్నారు. ఎందుకు? అది గత ప్రభుత్వ హయాంలో ఎక్కువ ఆలయాలు ఉన్నాయి, అవి వాళ్ళకి పేరు వస్తుంది అన్నటువంటిది. అది అసలు విషయం. వార్త అయితే మంచి తీసుకొచ్చారు, చివరికి మళ్ళీ దాన్ని వక్రీకరించడం కింద ఉన్న సిబ్బంది వాళ్ళకి అంత దమ్ము ఉంటుందా? అర్థం కాదా ప్రజలకి?